జగన్మోహన్ రెడ్డి గారి ఇది రాజకీయం అంటే సభ కాబట్టి రాజకీయాలు ఎక్కువ మాట్లాడను నేను, మీరు అర్థం చేసుకుంటారు, మీరు చాలా తెలివైన వారు. జగన్మోహన్ రెడ్డి గారి రాజకీయం ఏంటంటే రాయలసీమలో 50 సీట్లుంటే 40 సీట్లు ఒకే వర్గానికి ఇచ్చారు. అక్కడ మోర్ దాన్ 50% బడుగు బలహీన వర్గాల ప్రజలుంటే అక్కడ వారికి గుర్తుకు రారు. ఈ ప్రాంతంలో కావాలని చెప్పి కొన్ని కులాల మధ్య చిచ్చు పెట్టేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఓకే, రాజకీయ పదవులు అందరికీ కావాలి, అయితే ఆ రాజ్యాధికారం ఎలాంటిదంటే ఆత్మాభిమానంతో కూడినటువంటి రాజ్యాధికారం ఇవ్వాలి తప్పించి కేవలం లెక్కల కోసం చెక్ మార్కులు పెట్టేటి పదవులు కాదు అని నేను మీ అందరూ తెలియజేసుకోవాలి. తెలుగుదేశం పార్టీ ఎన్ని ఇచ్చినా కూడా ప్రతి వ్యక్తికి నా నుంచి ఎమ్మెల్యేల నుంచి చంద్రబాబు నాయుడు గారి దగ్గర నుంచి కూడా ఒక గౌరవం, ఒక ప్రేమ ఉంటుందని మీరు అందరూ అర్థం చేసుకోవాలి. దానికి పూర్తిగా కూడా నేను సహకరిస్తాను, బాబు గారు సహకరిస్తారు. ఎందుకంటే నేను అడిగిన వెంటనే అపాయింట్మెంట్ ఇచ్చారు. ఒక్క రోజులో వితిన్ 24 అవర్స్లో మేము వెళ్ళి అందరినీ కలిసి మాట్లాడతాం. మీరు చూడండి, మీరు పోయి అడగండి, జగన్మోహన్ రెడ్డి గారి పదవుల్లో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కానీ నామినేటెడ్ పోస్టులో ఉన్న వాళ్ళని కానీ మీరు అడగండి, ఎన్నిసార్లు ఆ వ్యక్తిని కలిశారు, కలిసినప్పుడు ఏ విధంగా వారు బిహేవ్ చేస్తారు, ఇవన్నీ మీరు అర్థం చేసుకుంటారని తెలియజేసుకుంటూ మీరు ఈ కార్యక్రమానికి వచ్చిన మీ అందరికీ కూడా హృదయపూర్వక కృతజ్ఞత తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ.